దర్శనార్థులు దిల్లార్ వార్తలకి స్వాగతం. ఒక ఊరళ్ళు పోయి ఇంకో ఊళ్ళో పెత్తనం చేస్తా అంటే నడుస్తుందా? ఎందుకు నడవది? నేను నడిపిస్తలేనా? నేను కాబట్టి ఊకుంటున్నా గానీ ఇంకా వేరే వేరేటోళ్ళు అయితే కథ వేరే ఉండేది. ఎందుకు వేరే ఉంటది? నీ లెక్కనే అప్పుడెప్పుడో మా ఊళ్ళో దొంగకోళ్ళు పట్టుకొచ్చిండని పక్కురోళ్ళు వచ్చి ఆగమగం చేసిండ్రు. మరి దొంగకోళ్ళు పట్టుకొస్తే లొల్లి పెట్టకుండా ముద్దు పెట్టుకుంటారా ఎట్లా? అడిగే తీర్లా అడగాల గాని దబాయిస్తామంటే ఊకుంటారా? మా ఊరోళ్ళు వాళ్ళని అడిపెట్టి సుడు పెట్టిండ్రు. అంటే దొంగకోళ్ళని తెచ్చుకోవచ్చా ఏంది? అది తప్పే గాని రౌడీయిజం చేస్తాం గుండాయిజం చేస్తామని అంటే ఊరోళ్ళు ఊకుంటారా? అది ఎవరైనా ఎంత పెద్దోళ్ళైనా ఊరంతా ఒకటైతది. అంటే కొత్తగూడెం కాడ అయినట్టు. అవును, ఇదైతే మరీ దారుణముల్లా. ఇక్కడ చిత్రం ఏందనంటే పోలీసులే పరేషాన్ల పడ్డారు. అనుగాని చోట అదుకుల మనరాదు అని పెద్దలు ఎప్పుడో చెప్పిర్రు. ఈ ముచ్చట మర్చిపోయినట్టున్నారు ఆంధ్ర పోలీసులు. ఏలూరు జిల్లాలుండే రంగనాథనగి అన్న వేంచుకుంటున్న 4 కోళ్ళను ఎత్తుకుపోయారట దొంగలు. అయితే అవి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలున్నాయని తెలుసుకొని ఈయననే పోలీసులకు చెప్పిండట. ఇక పోలీసులు ఒక దాంట్లో ఇంకో 3 కార్లు వేసుకొని తెలంగాణలో వాళ్ళ కోళ్ళు ఇంటికి వచ్చిర్రు. వచ్చుడొచ్చుడుతోటే ఈ అక్కోళ్ళింటిని ఆగమాగం చేసి సీసీ కెమెరాలు మూసిద్దాబాయించిర్రట. ఓష్ని కోళ్ల కోసం గింత సీన్ అవసరమా అంటే అవి మళ్ళా ఉత్తపచ్చి కోళ్ళు కాదు, సంక్రాంతి పందెం కోళ్ళు. 4 కోళ్ళు 4 లక్షలు ఇవ్వగలయట. అందుకే కీసులాట. మరి ఆంధ్రప్రదేశ్ లాగా టీడీపీ గవర్నమెంట్ ఉందో రాజకీయాలు చేసిన వైసీపీ మీద కూడా చేద్దాం వచ్చారు. అదేమన్నా ఆంధ్రప్రదేశ్ కాదు తెలంగాణ గుర్తుందా మీకు? బోర్డర్ దాటారు మీరు బోర్డర్ దాటిని కూడా తెలియదు మీకు. ఆంధ్రలో చేసినట్టు సేమ్ ఇక్కడ చేస్తున్నారు మీరు. కంప్లైంట్ ఇచ్చినోడు వాళ్ళతో పడుతున్నారు 4 కార్లు. వాళ్ళు 4 కార్లు మిగతా నీతో పడుతున్నారు. మిగతా 4 కార్లు మిగతా 4 కార్లు ఈ కంప్లైంట్ ఇచ్చిన దొంగ ఎవరు ఏంటి మీరు రౌడీయిజం అసలు? ఊరు గాని ఊరొచ్చి ఏంది మీ తమాషా? మీరు పోలీసు వాళ్ళు అయితే మాకేంది? మా ఊరు మనిషిని గీతీర్లో పెత్తనం చేస్తే చూసుకుంటూ ఊకుంటామా అని వచ్చిన ఆంధ్ర పోలీసులను అడిపెట్టి సుడిపెట్టిర్రు. తెలంగాణ పోలీసులకు చెప్తే వాళ్ళు వచ్చి ఆంధ్ర పోలీసులను ఠాణకు పట్టుకపోయిర్రు. వాస్తవానికి వీళ్ళకి తెలియదట ఇవి దొంగ కోళ్ళని. తెలియక వీళ్ళు ఆయనగా ఉన్నాడట. ముచ్చట ఆంధ్ర చింతలపూడి సిఐకి తెలిసి దమ్మపేటకొచ్చి సిబ్బంది నిడిపించుకొని పోయిండట. కోళ్ళెవల్యో వాళ్ళకి అప్ప చెప్పిరట. కానీ చూడుర్రి దొంగ కోళ్ళ కేసు ఏవట్టి కాకిలకే పడ్డది పంచాయతీ. బారదాట వచ్చేటప్పుడు ఒక మాట చెప్తే ఓడిచిపోయేది. గోటితోటి పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నారు అన్నట్టు వీళ్ళు. చిన్నప్పుడు బతుకమ్మ పండుగ వస్తున్నదంట చాలు వారం రోజుల ముంగటి నుంచి నిద్ర పట్టకపోయేది నాకు. ఎందుకు? ఎవరి ఇంట్లోకెళ్ళి పువ్వులు ఎత్తుకద్దామా అని వారం ముందు నుంచే స్కెచ్ చేసేదానివా? మామూలు ముందు సూపు కాదురా. ఉండు ఏ పాట పాడదామా అని రాగాలు తీసుకుంటూ ఉండేదాన్ని. ఆహా, నీకు పాటలు కూడా వస్తాయా? ఏమనుకుంటున్నారా నా గురించి? మా ఊరు పాల పిట్టను నేను. ఏది ఒక పాట అందుకో అమ్మా. ఇంత సడన్ గా అడిగితే ఎట్లా చెప్పు? మరి పాటల పిట్టే అన్నావు, కోతల పిట్టవే అన్నట్టు. హనుమంతన్న జర నువ్వు రావే. అగో సడన్ గా పెద్ద మనిషిని పిలుస్తావు. సూ నువ్వే. బతుకమ్మ పండుగకు బతుకమ్మ కుంట తయారైందుల్లో ఇన్నొద్దులు కబ్జాలుండి పాడుబడిపోయిన బతుకమ్మ కుంట ఇప్పుడు జోరైంది. హనుమంతన్న రంగనాథ్ సారు వేం నరేందర్ రెడ్డి సారు కుంటకాడికి వచ్చి ఫినిషింగ్ పనులను ఒడగొట్టి ముఖ్యమంత్రి రేవంత్ సార్ని పిలిచి ఓపెన్ చేస్తారట. ఏమో అంటాడు హనుమంతన్న? స్విమ్మింగ్ పూల్ ఎప్పుడో కట్టించిన స్విమ్మింగ్ పూల్ ఎండాకాలంలో తెచ్చి ఎంతమంది తెచ్చి ఆడతారు. యూనివర్సిటీ పోయేటప్పుడు ఇట్టకెళ్ళి పోదు ఇది బతుకమ్మకుంటేనే తప్పక అన్నాడు. తర్వాత వాళ్ళ పార్టీ వాడే కబ్జా చేసిండు. కేవలం కాగితాలు రాసుకున్నాడు. దానికి రంగనాథ్ గారు చాలా శ్రమ చేసి వాస్తవాలు ఏందో తెలుసుకుంటే ఓన్లీ రిజిస్ట్రేషన్ కాదు, ఓన్లీ ఏదో కాగితాలు ఒక 5 లక్షలు 50 లక్షలు ఇచ్చి రాసుకుంటాడు. స్విమ్మింగ్ పూల్ ఉంటే మంచిగా ఉంటదని అంటున్నాడు. ఈ కుంటకు మునుపటి కాలం తీసుకొచ్చేందుకు హనుమంతన్న మస్తు కొట్లాట చేసిండు. బతుకమ్మ కుంట నేను చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడ నేను ఈత కొట్టిన మా అక్కలు మా పెద్దమ్మలు బతుకమ్మ ఆడేది. కానీ కొందరు దుర్మార్గులు మొహమ్మద్ ఆజం డూప్లికేట్ కాగితాలు తయారు చేసి కబ్జా చేయడం జరిగింది. దీని పేరు బతుకమ్మ కుంట. గూగుల్లో కూడా ఉన్నది దీని పేరు కుంటానే. రంగనాథ్ గారు ఎంత సీరియస్ గా పనిచేస్తాడంటే
నేను అనుకుంటా ఇలాంటి ఆఫీసర్ చాలా తక్కువ మంది ఉంటారు. అంటే నేను ట్రేస్ చేస్తున్నా, డన్ ఎవ్రీథింగ్. ఆయన చేయడం వల్ల ఇంత దానికి వచ్చింది. మొత్తానికి ఈ తాప బతుకమ్మ పండుగ బతుకమ్మ కుంటల్నే అన్నట్టు హనుమంతన్న గొట్లాడితే రేవంతన్న ముంగట పడితే ఎన్ని అడ్డంకులొచ్చినా పని పూర్తి చేసి చూపెట్టిండు రంగనాథ్ సారు. మొత్తానికి ఇక ఉయ్యాల పాటలతోని బతుకమ్మ కుంట మారు మోగిపోతుంది పోన్రి ఏడాది. అబ్బబ్బా ఏం దొరుకుతున్నాయిరా అనకొండలు, తిమింగలాలు, చేపలు. వానకాలం కదా, అడవులకెళ్ళి పుట్టలకెళ్ళి చెర్లకెళ్ళి వెళ్తున్నాయి. ఇక గాలం పట్టుకొని పోయినా వల పట్టుకొని పోయినా ఎన్నంటే అని పట్టుకోవచ్చు. నేను చెప్పే చేపలు తిమింగలాలు తినేటిగా తల్లి. మరేంటియో జనం రక్తాన్ని జలగలెక్క విలిచేటి. సమజ్గాలే నాకు. చూపిస్తా, అర్థమైతది కావచ్చు. చూడు ఏ తీర్లున్నాయో అవినీతి చేపలు. అబ్బరా బిడ్డో, ఒకదాని మీద ఒక కట్ట పెట్టి మంచిగానే వేసిరు కదా. మొత్తం 500 రూపాయల నోట్ల కట్టలే, గుట్టలే ఉన్నాయి. ఇవన్నీ ఇగో ఈ మూత వరిమింగినాయే. పేరు అంబేద్కర్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లా అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ అట. సారు ఈ పని చేయుర్రి అని వచ్చిన వాళ్ళందరికాడ ఆ కొర్రి ఈ కొర్రి అని పెట్టి పైసలు గట్టిగానే గుంజేటోడు అట. ఏసీ బోళ్ళు ఈయన ఇంట్లో చుట్టాల ఇంట్లో పునుకులు ఆడుతున్నారట. ఈ నోట్ల కట్టలన్నీ దగ్గర 2 కోట్ల దాకా ఉంటాయట. ఈ ఆనకొండను ఎట్లా గుర్తుపట్టారు సారు? ఇప్పుడు ఈయన ఉద్యోగంలో భాగంగా ఈయన చేయాల్సిన పనిని చేయడానికి చాలామంది నుంచి కరప్షన్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళతో పాటు స్వలాభం కోసము కొన్ని చేయకూడని పనులు చేస్తూ పర్మిషన్స్ ఇవ్వాల్సినవి కాకుండా ఏవైతే ఉన్నాయో వాటిల్లో పర్మిషన్స్ అడ్డగోలుగా ఇవ్వడము అట్లాంటిది చేస్తూ కొంతమంది అధికారులతో పాటు కుమ్మక్కైపోయి ఈయన కొంచెం చాలా కోట్ల రూపాయలు వెనుకేసినట్టుగా మాకు సమాచారం ఉంది. ఆ సంవత్సరంలో భాగంగా మేము ఎంక్వైరీ చేసినప్పుడు దాదాపు ఒక 5 ఫ్లోరీడ్ బిల్డింగ్ గచ్చిబౌలిలో ఉందన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఒక 3 ప్లాట్స్ అతని పేరు పైన ఉన్నాయి. తర్వాత ఒక 10 ఎకర్స్ ల్యాండ్ పెన్పహాడ్ నల్గొండ ఏరియాలో ఉంది. ప్లస్ ఒక 1000 యార్డ్స్ ఫామ్ ల్యాండ్ ఉంది. ఒక ఫ్లాట్ కొండాపూర్లో ఉంది. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఇప్పటివరకు అయితే మాకు దర్యాప్తుల భాగంగా తెలవడం జరిగింది. అబ్బర కొడుకో, మామూలు అవినీతి అనకుండా కాదు అంబేద్కర్. ప్లాట్లు, అపార్ట్మెంట్లు, భూములు, జాగలు గట్టిగానే ఎనికేసిండట. ఒక కరెంట్ డిపార్ట్మెంట్లనే కాదు, ఈ నడుమ ఏసీ బోళ్ళు చాలా డిపార్ట్మెంట్లలో ఉన్న కన్నింగాల భర్తం పడుతున్నారు. కొన్ని రోజులు జైల్లా, ఆ తర్వాత మళ్ళా పోస్టింగ్లా అన్నట్టు కాకుండా ఇటువంటి అవినీతి ఆఫీసర్లకు బుద్ధి రావాలంటే మళ్ళా ఎవరు బల్ల కింద చేతులు పెట్టద్దంటే సర్కారు గట్టి నిర్ణయం తీసుకుంటే తప్ప వీళ్ళు మారరని అంటున్నారు జనాలు. అంతా భ్రాంతియేనా, జీవితాన వెలుగింతేనా. నవ్వాపుకుంటున్నావు గసిరమ్మ. పెరిగిన బంగారం రేట్లు చూసి నవ్వొచ్చింది మళ్ళా. దసరా పేరు మీద ఆల్ టైమ్ హైకి ఏరినాయట బంగారం రేట్లు. మొత్తం ఎన్నడూ లేనంత ధరలు మండుతున్నాయట. సరే ఇక బాధపడక్తి. రేట్లు తగ్గితే దసరా పండక్కి మా పుట్టింటోళ్ళు తులం బంగారం కొనిస్తారు అనుకున్నా. అది నీకు కూడా చెప్పిన గారా నేను. ఈ ఏడాది కాకపోతే వచ్చే ఏడాది కొనిస్తారు గాని నీ లెక్కనే పెరిగిన బంగారం రేట్లు చూసి ఇంకెంతమంది అక్క చెల్లెళ్ళు నారాజు అవుతున్నారో. రానున్న రోజులల్లా ఆడోళ్ళు కనకాన్ని పెయ్యి మీద వేసుకొని మురిసే రోజులు కనసుపు మేరల్లో కూడా కానొచ్చే కోపు కొడతలేదుల్లో. చిన్నగా అమాంతం తులం బంగారం 1,15,000 రూపాయలు అయింది. అంటే గ్రాము బంగారం 11,500 అన్నట్టు. దమ్ముంటే పట్టుకోరా శకవత్తు అన్నట్టు దమ్ముంటే కొనుక్కోరా అని సవాల్ విసురుతున్నది. బంగారమే కాదు, దాని తమ్ముడు వెండిగాడు కూడా దమ్ముంటే కొనుక్కోరా అని అంటున్నది. మరి బంగారం రేటు భూమి మీద పాపం పెరిగినట్టే ఎందుకు పెరుగుతున్నది అంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేయబట్టేనని అంటున్నారు. ఆ పుణ్యాత్ముడు ఏ ముహూర్తాన మళ్ళా గెలిచిండో గాని అప్పటి నుంచి ఆయన నోటి మాటలతో దునియా దేశాల గాచారాలు, స్టాక్ మార్కెట్లు కూడా షేక్ అవుతున్నాయి. పండుగ ముంగట కట్టుకున్నామకు పట్టుచీర, పావుతుల బంగారం కూడా కొనేయలేని పరిస్థితి ఉన్నది పోర్రి మొగోళ్లకు. సిరమ్మ, నీకేమన్నా పార్ట్ టైం జాబ్ల గురించి తెలుసా? నువ్వు పెట్టే ఫుడ్ ఆర్డర్లకు ఇప్పుడు ఇచ్చే జీతం చాలతలేదా? ఏ జోక్ కాదు, నిజంగానే అడుగుతున్నా. మా ఊళ్ళో చదువుకుంటున్నా కన్ను అడిగిండు. పట్నంలో పార్ట్ టైం జాబులు బాగానే ఉంటాయట కదా, నాకేదన్నా చూడు అని అన్నాడు ఖర్చులకైతే అని. పార్ట్ టైం జాబులు చేసే కంటే రోడ్ పొంటి సొంతంగా ఏమన్నా ఛాయ్ బండో టిఫిన్ సెంటర్ పెట్టుకుంటే నయమని చెప్పాను నాకు. సరే నువ్వు చెప్పినావని చెప్తా గానీ వరల్డ్ రికార్డు కొట్టిన ఈ బుజ్జికి పట్నంలో ఎంతో సన్మానం చేసిరట. చూద్దాం పా ముందుగాల. పిట్ట
కొంచెం కూత ఘనమన్నట్టు చిన్న వయసులోనే భగవద్గీతలున్న మొత్తం 700 శ్లోకాలను 51 నిమిషాలని చెప్పి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు కొట్టింది తులసి సహస్రాని గిషెల్లే. లండన్ లా మన తెలుగోళ్ళని పిలిచి నీళ్లు తాగినంత అల్కగానే భగవద్గీత శ్లోకాలు మొత్తం టపాటపమని చెప్పే వరకు ఈమె టాలెంట్ ను తారీఫ్ చేసుకుంటా అవార్డుతో సత్కరించిండ్రు గిన్నిసోళ్ళు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరట గిల్లది. చిన్నప్పటికెంచి భగవద్గీత అంటే మస్తు పైరమట. మనసు పెట్టి నేర్చుకొని ప్రపంచ రికార్డు కొట్టే స్థాయికి పోయింది. కొంచెం టైం దొరికిందంటే సెల్ ఫోన్ల మూతి పెట్టి పిలగాన్లున్న గీ కాలంలా ప్రపంచ దేశాలే గౌరవించే స్థాయికి ఎదిగిన గీమె టాలెంట్ చూసి పట్నం వచ్చిందని మనోళ్ళు సన్మానం చేసిండ్రు. భగవద్గీతలో 700 శ్లోకాలు చెప్పడమే కాకుండా 51 minutes లో చెప్పడం అన్నది ఇట్స్ అ రికార్డ్ ఇన్ ఇట్ సెల్ఫ్. అంటే నేను చిన్నప్పటి నుంచి ఆ శ్లోకాలు వింటే నాకు ఒక 2-3 వచ్చి అంతే. బట్ అలాంటిది తిను ఐ థింక్ 1.5 year లో నేర్చుకున్నా అని చెప్పింది. ఇప్పుడున్న జమానాల తెలుగు పద్యం ఒక్కటి చెప్పనికే తలకిందులైతుంటారు చాలా మంది. గసొంటిది మొత్తం 700 శ్లోకాలను గుక్క తిప్పకుండా అలవోకగా చెప్పిందంటే నిజంగా చెల్లె చాలా గ్రేటే కదా. ఇవాళ ఇలాంటి దిల్దార్ వార్తలు మళ్ళా దిల్దార్ వార్తల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.